మధ్య యుద్ధం మళ్లీ తారాస్థాయికి చేరింది. ఎన్ని దేశాధినేతలు యుద్ధం ఆపాలని రష్యాకు నచ్చజెప్పినా రష్యా మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఉక్రెయిన్లోని విప్రో నగరంపై విరుచుకుపడింది రష్యా. మీడియం రేంజ్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ తరహా పవర్ఫుల్ వెపన్తో దాడి చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఉక్రెయిన్పై హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ తమ దేశంపై చేస్తున్న దాడులకు ప్రతిస్పందనగా తాము ఈ దాడులు చేసినట్లు పుతిన్ తెలిపారు. ఇది ఉక్రెయిన్కు వార్నింగ్ లాంటిదని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఆయన. అయితే ఖండాంతర క్షిపణులతో రష్యా దాడి చేసిందన్న ఉక్రెయిన్ ఆరోపణలను పుతిన్ ఖండించారు. తాము హజెల్ అని పిలిచే కొత్త మీడియం రేంజ్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఈ దాడి జరిపినట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను తప్పుపట్టారు. యుద్ధంలో ఈ తరహా క్షిపణి దాడులు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.